2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రాల యొక్క ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి సందర్భంలో మనకెక్కువగా ఒక మాట వినిపించింది. 2019లో గూడా జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన అలిగేషన్స్, ఇప్పుడు జగన్ ఓడిపోయి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ పార్టీ శ్రేణులు గాని చేసినటువంటి అలిగేషన్స్ ఏంటంటే, ఈవీఎంల గోల్మాల్ జరిగింది. ఈవీఎంల వల్లే ఖచ్చితమైనటువంటి గెలుపు అనేది సాధ్యమైంది. చంద్రబాబు నాయుడుకి లెవెల్‌లో. గతంలో జగన్‌కి సాధ్యమైందని చంద్రబాబు గట్టిగా కొన్నాళ్ళు ఎగిరారు, హడావుడి చేశారు, సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఎగిరారు, హడావుడి చేశారు. ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక్కరే స్ట్రాంగ్ పోరాటం చేస్తున్నారు ఈ విషయంలో అని చెప్పుకోవచ్చు. ఒంగోలులోని ఒక పర్టిక్యులర్ నియోజకవర్గంలోని ఒక పర్టిక్యులర్ బూత్‌లో అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం ఓట్లు పడే పరిస్థితే లేదు. అలాంటి చోట కూడా తెలుగుదేశంకి ఎక్కువ ఓట్లు పడ్డాయని అక్కడ రీవెరిఫికేషన్ పెట్టించారు. ఆయన దృష్టిలో రీవెరిఫికేషన్ అంటే ఏంటంటే వీవీప్యాట్లు ఏవైతే మనం ఓటేసిన తర్వాత వీవీప్యాట్ వస్తుంది కదా, ఆ వీవీప్యాట్ కి ఓటు వేసిన దానికి కరెక్ట్ ఉందా లేదా, మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేయడం ఈయన ఉద్దేశంలో రీవెరిఫికేషన్. కానీ ఎలక్షన్ కమిషన్ ఎంతో ఫీజు కట్టించుకున్నారు, 2 లక్షలు 3 లక్షలు కట్టించుకున్నారు, సిబ్బంది అంతా వచ్చారు, రీవెరిఫికేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మాక్ పోలింగ్ నిర్వహించారు. అంటే వేసినటువంటి ఓటు కరెక్ట్ గా దానికి పడుతుందా లేదా, వీవీప్యాట్ లో కావచ్చు, నమోదయ్యేటువంటి ఓటు కావచ్చు, ఈ రెండు కూడా కొత్తగా మళ్ళీ ఓట్లు వేసి డమ్మీ గుర్తులు, డమ్మీ క్యాండిడేట్లను పెట్టి మళ్ళీ అక్కడ నియోజకవర్గంలో పాల్గొన్న ఓటర్లో కొంతమందిని ఒక 100-200 మంది పిలిపించి వాళ్ళతో మళ్ళీ ఓటేయించి నొక్కుతోంది రిజల్ట్ వస్తుందా లేదా బయటికి ఫస్ట్. ఇది మాక్ పోలింగ్ అంటారు, ఫ్రీ వెరిఫికేషన్ మాక్ పోలింగ్. ఇది చేయించారు. అయితే దాని మీద బాలినేని శ్రీనివాస్ రెడ్డి అస్సలు యాక్సెప్టెన్స్ లేదు. లేదు లేదు, ఇట్లా కాదు, ఈ రకంగా అయితే మేము అసలు రీవెరిఫికేషన్ అప్లై చేసేవాళ్ళం కాదు, మాకు కావాల్సింది ఇది కాదు. మీరు ఏదైతే ఓటు వేసేసారో వీవీప్యాట్లు బయటకు వచ్చాయో ఇది మే నెలలో జరిగింది. మే 13 ఎన్నికలు జరిగింది. జూన్ 4 రిజల్ట్స్ వచ్చాయి. ఈ నెల రోజుల్లో దాదాపు నెల రోజుల పాటు ఇవి ఈవీఎం మిషన్లు అనేవి మీకు గదిలో భద్రపరిచారు. ఆ లోపల వీటి విషయంలో ఏదో జరిగింది. ఎందుకంటే కొన్నిటికి 99% ఛార్జింగ్ ఉంది. నెల రోజులతో పాటు అంత ఛార్జింగ్ ఎట్లా ఉంటది? సో లోపలే మెషిన్స్ ని ట్యాంపర్ చేశారనేటువంటి మా ఆరోపణ. కాబట్టి వేసిన ఓటు అంటే కౌంట్ చేసిన ఓట్లలో ఒక 100 టీడీపీకి వచ్చుంటే, ఒక 50 వైసీపీకి వచ్చుంటే, అదే లెక్కన వీవీప్యాట్లు కూడా ఉన్నాయో లేదో చూడండి, అది మాకు కావాల్సింది అనేసి మాక్ పోలింగ్ రోజు గొడవ చేశారు, బాలినేని డిమాండ్ చేశారు. దాని మీద ఈ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు. మేము ఇది మాత్రమే చేస్తాం, సుప్రీం మాకు ఇదే చెప్పింది, మేము ఇదే చేయాలంది. హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో కూడా అదే చెప్పింది. ఇప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్ళి ఒక స్ట్రాంగ్ పోరాటాన్ని ఢిల్లీ వ్యాప్తంగా తీసుకురావడానికి బాలినేని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరి ఆయన వెనక జగన్మోహన్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కానీ ఎందుకు మాట్లాడలేదు ఈ అంశాలు, సైలెంట్ ఎందుకు అయిపోతున్నారని తెలియదు. గతంలో 2019లో జగన్ ఈవీఎం సీఎం అంటూ మాట్లాడిన చంద్రబాబు కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అట్లాగే చంద్రబాబు ఈవీఎం సీఎం అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతున్నారు. మరి ఏంటి, ఏం జరుగుతుంది? మరి దీని మీద ఎందుకు వీళ్ళు భయపడుతున్నారా? ఇదంతా తెలిసే చేస్తున్నారా చంద్రబాబు జగన్కి ఆల్రెడీ? ఢిల్లీ పెద్దలకు తెలుసా ఏంటనేది ప్రశ్న.